హలో అండి అందరికీ. రీసెంట్గా హీరో ప్రభాస్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల తెలుగు రాష్ట్రాల్లో ఆయన మీద ప్రశంసలు అయితే కురిపిస్తున్నారనమాట. ఆ నిర్ణయం ఏంటంటే, ఈయన మీకు తెలుసు చాలా తెలుగు సినిమాల్లో యాక్ట్ చేశారు. ఫిష్ వెంకట్ కమీడియన్గా కొన్ని సినిమాల్లో విలన్గా కూడా యాక్ట్ చేశారు. తెలుగు సినిమాలు చూసే వాళ్ళకి ఈయన ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈయన పేరు ఫిష్ వెంకట్. అయితే ఈయన రీసెంట్ డేస్లో తీవ్రమైన అనారోగ్య సమస్య ఎదుర్కొంటున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది, తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే ఆయన హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ సందర్భంగా ఆయనకి దాదాపు 50 లక్షల ఖర్చు అయితే, అంటే వైద్యానికి 50 లక్షల ఖర్చు అయితే అనమాట. అయితే ఈ సందర్భంగా ఆయనకి కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది, వైద్యం చేయాలంటే, కిడ్నీ మార్పిడి చేయాలంటే 50 లక్షలు ఖర్చు అయింది అనమాట. అయితే ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి కోరటం ఏం జరిగింది. అయితే వెంటనే ఆ పిలుపుకి హీరో ప్రభాస్ గారు స్పందించి వాళ్ళకి దాదాపు 50 లక్షలు, ఆయనకి కిడ్నీ మార్పిడి చేస్తే దాదాపు 50 లక్షలు ఖర్చు అయిద్దంట. ఆ 50 లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభాస్ మేనేజర్ గారు ప్రకటించడం జరిగింది. అంటే ప్రభాస్ మేనేజర్ ఉంటారు కదా, ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ఈ నిర్ణయం మీద ప్రభాస్ గారి మీద ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ గారు గతంలో చాలామందికి సాయం చేశారు రకరకాల ఇష్యూస్లో, కొన్ని అంశాలలో. ఇప్పుడు కూడా ఆయనకి పాపం కష్టం వస్తే ప్రభాస్ గారు స్పందించారు కాబట్టి అందరూ కూడా ప్రభాస్ గారి మీద అభినందనలు అయితే కురిపిస్తున్నారు. ఇంకొకటి ఏంటి అంటే, హీరోలందరూ కూడా ఇలా హెల్ప్ చేస్తే వాళ్ళ ఫ్యాన్స్కి కొంచెం ఏమంటారు ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మనం కష్టాలు ఉన్నప్పుడు మా వాళ్ళు వచ్చి మనకి, అంటే మా హీరో వచ్చి మాకు హెల్ప్ చేస్తారు అనుకున్నప్పుడు వాళ్ళు ఇంకా మంచిగా ఫ్యాన్గా ఫాలో కావడానికి అవకాశం ఉంటుంది. మహేష్ బాబు గారు కూడా ఇప్పటికే చాలామందికి హెల్ప్ చేస్తూ ఉన్నారు, గుండె ఆపరేషన్ చేయించి. అలాంటిది ఇలా ప్రభాస్ గారు కూడా హెల్ప్ చేయడం అనేది వాళ్ళ ఫ్యాన్స్కి కూడా ఆనందం కలిగిస్తుంది. అలాగే మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ప్రభాస్ గారి నిర్ణయం తీసుకున్న పట్ల అందరూ కూడా ఇలా లేని వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఒక భావన అనేది ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి ఈ నిర్ణయం పట్ల చాలా ప్రభాస్ గారికి మంచి ప్రశంసలు అయితే వస్తూ ఉన్నాయి అన్నమాట. అలాగే ఫిష్ వెంకట్ కూడా చాలా త్వరగా కోలుకోవాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి.